మీరమ్మా మీరేం చేస్తారు బతుకమ్మ చీర కోసమా? చీర కోసం ఏం కాదు సార్, పింఛన్ గురించి పింఛన్ కోసం వచ్చిందా? పింఛన్ వచ్చిందా? ఇవ్వలే ఇస్తారని కానీ ఇక్కడ ఏం చేస్తారని వచ్చిన నిలబడే ఇప్పుడు బతుకమ్మ చీర ఇచ్చిండేనా? ఏమి ఇయ్యలేదా? కేసీఆర్ చీర ఉందా అట్నే దాపెట్టుకున్నావా? ఎందుకు అవి ఇచ్చినా గానీ తీసుకున్నా కేసీఆర్ దగ్గర కూడా ఇచ్చినప్పుడు కూడా తీసుకోవాలి కదా, మళ్ళీ తీసుకోకుంటే బాగుండదు, కోపిన్ కార్డు పోద్దని అట్లా చెప్పారు కదా, అట్లా అని తీసుకున్నాం అంతే. ఇక వీళ్ళు ఎప్పుడు ఇస్తారంట ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఏమో ఇస్తా అని చెప్తారు కానీ ఇచ్చేది ఇవ్వండి తెలియదు ఇక కన్ఫర్మ్. అసలు ఇవ్వాలని ఉందా లేకుండా సరే, మంచిగా ఉంటే అంతా బాగుంటే సరిపోతుంది కదా. చీర ఇవ్వడం గొప్ప కాదు కదా, అంతా మనం అంతా సౌఖ్యంగా ఉంటే సరిపోతుంది. మరి మూసి వల్ల మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది, నిజమే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళా రెండోకటి మా ఊళ్ళో కోళ్ళ ఫారం ఉండి కూడా చాలా ఇది రోగాలు వస్తున్నాయి, వాసన వస్తుంది. బాయికాడికి మాకు బాయికాడికి వెళ్తుంటేనే ఉంటది అక్కడ కోళ్ళ ఫారం మస్తు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వేరేది పెట్టిరు బీరెడ్డోళ్ళు అన్నట్టు, వాళ్ళ గురించి కూడా ఈ ఊళ్ళో ఎవరు అడుగుతలేరు. యాపిత్తులు అని ఏదో పెట్టిరు, మస్తు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కు వాంతికి వచ్చినట్టు అవుతుంది. బాయి దగ్గర పోతే ఈగలు దోమలు ఎక్కువైపోయినాయి. అప్పుడు ఇంత లేకుండే దోమలు ఈగలు ఎక్కువైపోయినాయి. ఇంకా ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏది వరే ఇస్తారా? వరే ఇస్తాం. ఎట్లా ఇప్పుడు ఈ మూసి వాటర్ వాడతారా? కాదు, మాకు బోర్ ఉంది, బోరు బాయ్ ఇక్కడ అక్కడ తుమ్మల చేలు ఉంటది. ఇప్పుడు బోర్ వాటర్ అంటే మళ్ళీ మూసి వాటర్ వస్తాయి కదా, బోర్ వేసుకుంటాం మాకు రావు. మేము బోర్ వేసినాం కదా, రావు వాటర్. పంట కొద్దిగా మంచిగా వస్తుందా? ఇక మంచిగా వస్తుంది కానీ మాకు ఈ వర్షాకాలం వస్తే మునిగిపోతుంది సార్. మాది చెరుకు దగ్గర ఉంది, మునిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మూసి ప్రాబ్లం క్లియర్ అయితే మీరు అదే వాటర్ వాడుకోవచ్చు. పక్కకు వస్తాయి కానీ మాకేం రావు. దాని వల్ల మాకు ఏం ఎఫెక్ట్ ఏం కాదు. మాకు బాయిలు అప్పటి నుంచి ఉన్నది బాయి, అందులో బాయిలు నీళ్ళు తక్కువంటే బోర్ వేసుకున్నా దాంతో వాటర్ చేను ఒడ్లు పండించుకుంటా నేను. ఇప్పుడు ఈ మూసి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మూసి మొత్తం క్లీన్ చేస్తాము, మూసి ప్రక్షాళన చేస్తాము, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటారు. చేస్తే మంచిదేనా మీకు? చేస్తే మంచిది కదా సార్, మరి చేయాలి కదా అందరికి. మళ్ళీ రెండోకటి ఈ ఊళ్ళో ఇంకోటి ఇది ప్రాబ్లం, ఇక్కడ కేశాల వల్ల కూడా ప్రాబ్లం. ఇక్కడ అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. కేశాల ఇండ్లు కట్టుతురు, అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు వేస్తురు, కానీ అవి ఎట్లా తొందరగా పర్రెలు పట్టిపోతున్నాయి సార్. మరి దాని గురించి అడగాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఊళ్ళో కట్టుకున్న ఇండ్లకు మిషన్లు కేసాడు మాకు ఇంకాకే ఉంటాయి, కేసర్ మిషన్లు. మరి ఇండ్లకు దెబ్బలు, ఇండ్లకు బాయికాడికి పోతున్న మాకు పొగ దుమ్ము అనేది కూడా వస్తుంది మాకు బావి దగ్గరికి. ఆ దుమ్ము గురించి కూడా అడగటోళ్ళు ఎవరు లేరు. ఇక మేము దీక్ష చేసిరు అనుకుంటా, సంవత్సరం చేసినా గానీ ఏం రాలే. అక్కడ భూములు ఉన్న వాళ్ళు చేసిరు దీక్ష, గానీ ఇక్కడ మేము పొలాలు ఉన్న వాళ్ళము ఏం చేయలే, ఏం అడగలేకపోతున్నాం. ఇక ఇక్కడికి మాకు పొలం దగ్గరకే ఇప్పుడు కేసర్ అనేది అయితే దానికి మొత్తం దగ్గరికి మొత్తం దుమ్ము అంతా పడుతుంది. కూరగాయలు ఆకుకూరలు వేసుకున్నా కానీ అట్లా అంతా పడుతుంది. అందుకని కూరలు కూడా బంద్ చేసిన నేను. ఇక ఒడ్లే వేసుకుంటాం మేము, 2 ఎకరాలు ఒరే వేసుకుంటాం సార్.